ఎందుకు అవుతున్నారు భ్రష్టులు? వాక్యం విని దేవుని సన్నిధికి వచ్చి భ్రష్టత్వం ఎందుకు అప్పగింపబడుతుంది? రేపటికి ఎన్ని సంవత్సరాలు అయ్యి గారు ఈ మందిరం కట్టి? 24 సంవత్సరాలు. కూర్చోండి నండ్రి గారు, నండ్రి వినండి ఆ మాట. 24 ఏండ్లు. 24 ఏండ్ల నాకు ఒక మాట మీరందరూ చెప్పాలా. 24 సంవత్సరాలలో ఒక దైవజనుడు ఇక్కడికి వచ్చి మొట్టమొదటి సంవత్సరం మొదటి రోజు, దేవుడు పిలిచిన మొదటి రోజు మొదటి గడియ, మీ అయ్యగారి పరిస్థితి ఏంటిదో మీకు తెలుసా? ఇక్కడికి వస్తే ఇల్లు దొరికిందని మీరు అనుకున్నారా? ఇక్కడికి వస్తే అయ్యగారికి ఒక ముద్ద అన్నం పెట్టారని మీరు అనుకున్నారా? అయ్యగారితో పాటు పాస్టర్ గారు వాళ్ళ కుటుంబం ఎంత నలిగిపోయిందో మీకు తెలుసా? ఒక పూటకి మీరందరూ అంగీకరించారా? ఒక పూటలోనే మీరందరూ పుట్టారా? ఒక పూటలోనే మీరందరూ రక్షించబడ్డారా? ఈ సేవలో ఆకలి తప్పులేంటి? ఈ సేవలో ఉన్న నిందలేంటి? మళ్ళీ దాంట్లో ఆయన మళ్ళీ అయ్యగారు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి భాష కానీ ప్రాంతం, ఈ ప్రాంతంలో ఆయన తిప్పలేంది, ఆయన బాధలేంది. ఎంత నలిగిపోయి ఉంటాడు మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఎంత కష్టపడి ఉంటారో ఆలోచన చేయండి. ఇక్కడ ఇంతమంది దైవజనులు ఉన్నారు నా వైపు కూర్చొని, ఎడం చేతి వైపు. నిస్వార్థంగా దేవుని కోసం సేవ జరిగితే చాలు, ప్రజలు విడిపించబడితే చాలు, వాళ్ళ బలహీనతలు తొలగిపోతే చాలు, వాళ్ళందరూ స్వతంత్రులుగా మార్చబడితే చాలు, ప్రతి ఒక్కరు ఆ సియోనులో ఆ కానాలలో కనపడితే చాలని దర్శనం కలిగి పనిచేసే దైవజనులను ఎందుకు గుర్తించట్లేదు సంఘం? 24 ఏళ్ళు అయిందిగా, అర్థం కాలా? ఇన్నేళ్ల నుంచి ఎంబడిస్తున్నారు కదా. మోషే ఎవరో తెలియదా మీకు? ఇంతమంది ఆకలి, ఒక్కడు ప్రార్థన చేస్తే అందరు ఆకలి తీర్చబడింది. ఇంతమంది కోసం ఒక్కడు ప్రార్థన చేస్తే ప్రవాహం బయలుదేరి ప్రతి ఒక్కరి దాహం, ఒక బండలో నుంచి దేవుడు జల ప్రవాహాన్ని పంపించాడు ప్రజల దాహం తీర్చడానికి. ఒక్కడే ఓన్లీ వన్ ఫర్ ద ల్యాక్ ఆఫ్ పీపుల్. ల్యాక్స్ ఆఫ్ పీపుల్కి, లక్షల మంది జనాలకి ఒక్కడి ప్రార్థన సరిపోయింది. ఒక్కడు ఇంతమంది ఆకలి తీర్చాడు, ఒక్కడు ఇంతమంది దాహం తీర్చాడు. నాకు ఒక మాట మీరు చెప్పండి. సీనాయి పర్వతం మీద మోషే 40 రోజులు రాత్రి మగళ్ళు అక్కడ ఉండడానికి పోయినప్పుడు ఒక్కడన్నా గిలాస నీళ్లు తీసుకొని పోయి ఇచ్చిన దిక్కుందా? ఏందంటావు? ఒక దుప్పటన్నా తీసుకొని పోయినా మోషే పైకి? ఎండకెండుతున్నాడు, చలికి బండ చల్లగా అయిపోతుంది. ఆ చల్లదనానికి ఆ బండ మీద ఇట్లా ముడుచుకొని చలికి వణుక్కుంటా తిప్పలు పడుతున్నాడు. అక్కడ ప్రజలకు ఒక ప్రత్యక్షత తీసుకొని రావడం కోసం కనిపెడుతున్నాడు. తిండి లేదు, నిద్ర లేదు, గొంతు ఎండిపోతుంది, పట్టించుకునే దిక్కు లేదు. ఒకడు ప్రార్థన చేస్తే కదా మీకు అట్లు తెప్పబడింది, ఒక్కడు ప్రార్థన చేస్తే కదా మీరు స్వతంత్రులుగా మార్చబడింది, ఒక్కడు ప్రార్థన చేస్తే కదా ఈ రోజున మీ కుటుంబాలు చితికిపోయే కుటుంబాలు కూడా నిలబడ్డాయి. ఒక్కని ప్రార్థన ద్వారా కదా నువ్వు ఈ రోజున సరైన. ఆ ఒక్కడికి లోబడాలన్న కనీస జ్ఞానం, కామన్ సెన్స్ నీకు ఉండద్దా? ఉండద్దండి? తెలివి ఉండద్దా? మనకి గుజ్జు ఉండాలి కదండి. బర్రె పేడ, గేదె పేడ ఉండకూడదుగా. మనకి బుర్ర ఉండాలి కదా మనందరికి. పని లేకొచ్చిండ్రా సేవకి? దేనికోసం వచ్చిండ్రు? ఇల్లు బతుకు తెరువు లేకొచ్చిండ్రా? ఏదో ఒక రకంగా బతకటం కోసం. మీరు ఎప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, బతకాలి అనుకుంటే 1,00,000 మార్గాలు ఉన్నాయి మా కళ్ళ ముందు. నేను బీటెక్ చేసిన, నా వైపు చూడండి, 3 బ్రాంచ్ నాది. కాగితాలు ఇరుకొని రాలా నేను. అంతో ఇంతో మాకు కూడా అతిశయం కోసం చెప్పట్లా, బతుకు తెరువు కోసం మాకు 1,00,000 మార్గాలు ఉన్నాయి. సో మెనీ వేస్. ఏ దారి ఎంచుకుంటే బతకలేము? వెనక్కాయలు ఇయ్యా ఎట్లుంది? ఏం నడుచుతారు నాకెళ్ళి మళ్ళీ వెనకాయలు అమ్మటానికి పనికిరానా? సపోజ్ వేడిగా ఏంది మళ్ళీ అడుగుతారా? పాత ఇనప సామాన్ తీసి జిలేబియా ఏమమ్మంటారు చెప్పండి, నాకు చెప్పండి. దేనికి పనికిరాను నాకు చెప్పండి. అక్క సరే, అఫీషియల్గా ఐటీ కంపెనీలో జాబ్ రాకపోవచ్చేమో ఒకవేళ. నేను అన్నింటిలో మంచి పర్సంటేజ్ ఉన్న మనిషిని, మంచిగా చదువుకునేవాడిని. ఎందుకంటే మా నాన్న చేసిన కష్టాలు చూసి పెరిగిన. మా నాన్న దైవజనుడు. ఆ కష్టాలు చూసి నేను సేవ అంటే భయం పుట్టింది, నాకు అదురు పుట్టింది. వామ్మో సేవ అంటే ఇదే, ఏ పని అయినా చేసుకోవచ్చు కానీ సేవ జోలిపోకూడదు నాయన అని చెప్పి జాగ్రత్త చదువుకునేవాడిని. ఏమైనా పుసుకుంటే ఏంటో నన్ను పేలేను అనుకో, మా నాన్న ఏమంటాడు, నాన్న నువ్వు చదవటం దేవుని చిత్తము కాదు కనుక నేను తప్పే హల్లెలూయా, కాబట్టి నువ్వు బలిపీఠం మీదకి వచ్చి కాలిపో అంటే నేను ఎడబుడిది కావాలి ఇప్పుడు?
అంత అద్భుతమైన దేవుడి స్వరం కంటే మా నాన్న స్వరం ఇవన్నీ నేను ఆడిన వాళ్ళ నాయన వదిలేరా తండ్రి అని చెప్పి జాగ్రత్తగా ఉన్న దాంట్లో మంచిగా చదువుకునేవాడిని. నిజంగా చెబుతున్నా, అబద్ధం కాదండి. ఇంతమంది సేవ కిందకి వచ్చారు. ప్రతి ఒక్కరిని ఒక్కొక్క దైవజనుడిని నేను మీకు లేపితే వాళ్ళ సాక్ష్యం చెబితే మీరు ఏడుస్తారు. మీకు తెలుసా, భార్యలున్నా లేనట్టు, పిల్లలున్నా లేనట్టు. మా ఇంట్లో మా పిల్లలు, నేను ఒక చిన్న విషయం చెప్తాను. చిన్నప్పుడు మా నాన్నగారు సేవ చేసినప్పుడు, మా నాన్నగారు దైవజనుడు, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో మా నాన్న గెజిటెడ్ ఆఫీసర్. 90వ సంవత్సరం గురించి చెప్తున్నా. ఆ స్థితిలో బతకాల్సిన నా తండ్రిని దేవుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్లోంచి మాచర్ల పల్నాడు ప్రాంతం, ఈ కొట్టుకోటాలు తిట్టుకోటాలు ఏముండ నరుక్కోటాలే మొత్తం, అట్లాంటి ప్రాంతానికి దేవుడు తీసుకొని వచ్చాడు. నిర్మానుష్యమైన స్థలం, ముక్కు మొహం తెలియని ప్రజలు, ఒంటరి జీవితం, ఊరి బయట గుడిసే, అది మా బతుకు. విన్నారు అందరూ? దేవుడు పిలిచాడన్న ఒక్క కారణంతో మా నాన్న సేవకు వచ్చాడు. దేవుడు పిలిచాడని చెప్పి మాకు తినటానికి తిండి లేదు, వేసుకోవటానికి గుడ్డ లేదు. నేను సింగపూర్ పైన చెప్పిన, మలేషియా పైన చెప్పా, శ్రీలంక వాక్యం చెప్పినప్పుడు అక్కడ శ్రీలంకలో కూడా చెప్పా. మీకు కూడా చెప్తున్నా, నేనేం సిగ్గుపడు. మా నాన్నకి సంకలో షర్ట్ జినిగిపోతే, సంకలో ఇక్కడ చొక్కా జినిగిపోతే కుట్టుకోవడానికి సూది దారం లేక పురికోస కట్టుకొని మా నాన్న సేవ చేశాడు. ఒక గెజిటెడ్ ఆఫీసర్ మా నాన్న అయ్యుండి పనికి రాక, బతకలేక, మీరెవ్వరు లేనప్పుడు ఒంటరిగా మేము ఈ స్థలాలకి, దేవుడు చూపించిన స్థలాలకు వచ్చినప్పుడు మమ్మల్ని అద్భుతంగా ఆ దినాన దేవుడు మమ్మల్ని పోషించాడు. మాకు ఏ లోటు చేయలేదు. ఆ రోజున మమ్మల్ని పస్తు పనబెట్టలే. మాకు తెలుసు మమ్మల్ని పిలిచిన వాడు నమ్మదగిన వాడని. మీరందరూ ఉన్నా లేకున్నా ఆ రోజునున్న దేవుడు సదాకాలము మాతో ఉంటాడు. ఆయన నామాలు ఉంటాడు, ఖచ్చితంగా ఉంటాడు. మేము మిమ్మల్ని నమ్మి రాలా. నేను దైవజనులకి, నేను సేవకుల మీటింగ్లో వాక్యం చెప్పిన. ఈరోజు ఉదయం సేవకుల మీటింగ్లో వాక్యం చెప్పి వచ్చిన. ఇటు తిరుపతికి వెళ్ళి నుంచి, అటు నుంచి వచ్చింది. ఏం చెప్పినంటే సేవకులకి, మీరు ఎవరినైనా నమ్మను కానీ విశ్వాసం నమ్మమాకంటారా అంటే దేవుడిని నమ్ముకొని బతకండి. వాళ్ళకైతే ఉగ్రవాదుల కంటే ఘోరం. ఒక్కొక్కడు ఎప్పుడు నమ్ముతాడు, ఎప్పుడు ముంచుతాడు అర్థం కాదు. వాడు పాడతానంటాడు, రేపటి రోజు నేనే బాగా అంటాడు. అయ్యగారు అసలు నువ్వేం చేయకూడదు అయ్యగారు, నేనే ముందు ఉంటా అయ్యగారు అంటాడు. మన్ని ముంచేది వాడే. రేపు మనమేమో నా బిడ్డ కంటే నా విశ్వాసి వాడే నా ప్రాణం అని నేను చెబుతావాడు. రేపటి రోజున వాడే నన్ను కత్తి తీసుకొని 4 పోట్లు పొడిచేదాడు. ఇన్ని గాయాలేని అనుకుంటున్నారు ఈ గుండెకి. జ్యోతిరాజ్ పాస్టర్ గారు నన్ను అడిగింది, ఏంది అయ్యగారు ఎక్కడెక్కడి నుంచి మీరు వర్తమానాలు తీసుకొని వస్తారు నాకు చెప్పండి అన్న. నేనన్నా ఎన్నో దెబ్బలు తగిలి గాయాలైన గుండెలోంచి వచ్చిన ప్రసంగాలు అయ్యగారు, యాడ్ నుంచి లేవు. దెబ్బలు, అనుభవాలు, అవమానాలు, భయంకరమైన పరిస్థితులు ఎన్ని చూశాను సేవలో. చిన్నప్పటి నుంచి, నా పుట్టిన దగ్గర నుంచి నేను యాజకుని కుటుంబానికి చెందినవాడిని. నాకు ఒక బంధువుల కుటుంబం తెలియదే, రక్త సంబంధికుల కుటుంబం తెలియదే. బంధువులు లేరు, రక్త సంబంధికులు లేరు, ఏమి లేదు. 91వ సంవత్సరంలో మా నాన్న మీటింగ్ పెట్టిండు, పెద్ద మీటింగ్. ఎట్టినే చిన్న చిన్న ఎర్ర ల్యాంపులు ఉంటాయి, ఇట్లాంటి పెద్దవి కావు. ఆ కాలంలో ఎర్ర బల్బు సన్నవి చిన్నవి, అవన్నీ పెట్టి మీటింగ్ ఏర్పాటు చేసి ఔజాబాగ్ 250లో. దానికి ఇంకా బేసు, షార్పు, మిక్చరు, లడ్డు అవన్నీ ఏం అవసరంలా. ఒక్కసారి నిలబడి అల్లు అంటుంటుంది అది. దాంతోపాటు ఇన్బిల్ట్లో వస్తుంది అనమాట బేస్. దానికి మాట్లాడుతుంటే అన్నీ కలగలిసి వస్తుంటాయి. అట్లాంటి డబ్బా బాక్సులలో మా నాన్న 3 గంటల గుండెలు బాదుకొని, గుడ్డలు చింపుకొని, జుట్టు పీక్కొని, చేతపడి చేసిన వాళ్ళలాగా కేకలు పెట్టి ఉన్న జొల్లంతా దాంట్లో ప్రోక్షించి పిచ్చి పట్టిన వాళ్ళలాగా కేకలేస్తుంటే వీళ్ళు చూడండి, కోతులు కనుక పేర్లు చూసుకున్నట్టు ఒక ఆమె పేర్లు చూడండి. ఇవన్నీ చూసుకుంటూనే ఉన్నా. మొన్నటిదాకా ఆడేగా కూర్చుంది విశ్వాసంతో. నేను చూసి ఇసుకు పుట్టింది నాకు. మా నాన్న ఎంత పిచ్చోడింది, వీళ్ళ కోసం ఎంత తెప్పరపడతాడు. ఒక్కళ్ళు చూడు అసలు పట్టించుకోవట్లేదు ఆ మనిషిని. మీటింగ్ చాలా అద్భుతంగా ఏర్పాటు చేసిండు. ఆ లైట్లన్నీ మంచిగా పెట్టి, మంచిగా మైకులు గీకులు పెట్టి మీటింగ్ ఏర్పాటు చేసి దాంట్లో వాక్యం చెప్పడానికి ఆర్ఆర్కే మూర్తి అయ్య గారు ప్రసంగం, పాటలు పాడటానికి, ఆరాధన చేయడానికి మనకు కావాలి అంశం అది. మేరక్క మీరు మరి మీకు తెలుసో లేదో కానీ ఆ జీవితాన్ని ప్రతిష్ఠించుకున్న దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా ఉన్నారు, దేవుడు అటువంటి బిడ్డల్ని ఆరోగ్యంగా క్షేమంగా కాపాడును గాక. అక్క ఆరాధన చేయడానికి, ఆమె ఆరాధన చేయాలా, అయ్యగారు వాక్యం చెప్పాలా. మీటింగ్ పెట్టి మొదటి పాట పాడేసరికి ఉన్న లైట్లు అన్నీ వెళ్ళిపోయినాయి. దేవుడి స్తోత్రం కలుగును గాక. చివరిలో ఒక బలుబు, అది నా ఇంటి దీపం నీవేనని తలిచని అటు మూలకి వెలుగుతుంది. అది ఈ లైట్లన్నీ ఆగిపోయాయి. ఆరిపోతే మా నాన్న మైకులు పెట్టినోడిని, లైట్లు పెట్టినోడిని, అరే నాయనయ్యా
ఆ మూలన ఉన్న లైట్ తీసుకొచ్చి కథ మాకు మధ్యలో పెట్టారు నాయన, అది మూలన ఉండే ఆ కథ స్టేజ్ దగ్గర ఉంటే ఫాస్ట్ గారు కనిపిద్దారంటే ఆ మైకులు పెట్టిన మనిషి అన్నాడు, అయ్యగారు అక్కడ నుంచి పీకినాం అనుకో, అక్కడ పీకే టైంలోనే దాని ప్రాణం పోయితే ఇంక మనం చేసేది ఏం లేదు, నడిపించినాడవా నడిసందులో దేవా, ఇంకా ఆ పాట పాడుకోవాల్సి వచ్చింది. మొత్తం జీవితం చీకటి అయితే అగాధ జలములలో మనం ప్రయాణం ముందుకి ఎటుపోయితే కూడా అర్థం కాదు. అందుకోసం అది ఎట్నో చివరిది అది వెలిగించే దాని ప్రాణాన్ని వెలిగించండి, లేకపోతే మీ ప్రాణాలు తెప్పరెళ్తాయి, లేకపోతే బాగోదని చెప్పి దాన్ని ఏదో ఒకటి ఎట్నో ఒకటి కానీ ఆడే లైటింగ్ ఉంచండి అని చెప్పి ఇంకా మీటింగ్ ఏర్పాటు చేసి మొత్తం మీద ఇక అంశమతి మేరకగా మైకితే ఇంకా అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన నా దేవా, అత్యంత ప్రేమా స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే అని ఆహాహా అని పాడుతుంటే పరలోకంలో దోతలని ఈడే ఉరుకుతున్నాయేమో అన్నట్టు అనిపించే. ఆ కాలంలో అద్భుతమైన ఆరాధన అయిపోయిన తర్వాత ఆరరికి మూర్తి గారు వర్తమానం, ప్రియ శ్రోతలారా అని ఆయన కమ్మగా జున్నుగడ్డలకు వచ్చినట్టు 4 ముక్కలు మాట్లాడింది ఆయన. మీటింగ్ చాలా అద్భుతంగా జరిగింది. మా నాన్న మరి అదేందో మొదటి నుంచి కూడా మాకు మధ్యలో కానుక పరిచయం అనేది లేదు. చివరిలో ప్రార్థన చేసినప్పుడు ఎవరైనా కానుకిస్తే ఇంక అదే ప్రార్థన చేయించుకొని కానుకిస్తే ఇంక అప్పుడు ఇక చివరిలో ప్రార్థన చేయాలన్న టయానికి ప్రార్థన చేయాలా, ప్రార్థన చేయించుకొని పోవాలి. మీటింగ్ అంతా బాగా జరిగింది. చివరిలో ప్రార్థన పరిచర్య, చివరిలో స్వస్థత ప్రార్థన చేయించుకునే టయానికి భయంకరమైన గాలి దుమారం. రాకముందే గ్రౌండ్లో ఉన్న వాళ్ళందరూ ఎత్తపడ్డారు. మామూలుగుంటేనే ఉండరా, ఇక గాలి దుమారానికి ఉండే అంత బలమైన అసలు. ఎవడు సంచి ఎత్తుకొని ఎవడు పరుపు ఎత్తుకొని వెళ్ళిపోయారు. నీరంతా ఖాళీ, పుల్లు నీళ్ళు. మా నాన్న మునగటానికి చావటానికి ఎప్పుడు మునిగిపోయే పరిస్థితులు. మైకులైన మా నాయన అడిగిన మాట, పాస్టర్ గారు పావలయ్యాలి, మీరు పోయినసారి మీటింగ్ గుర్తుందా అని అడిగిన. 1000 రూపాయల జీతం చేసిన నా తండ్రి పావలాకి చేతులు కట్టుకొని మా నాన్న సమాధానం చెప్పాడు. ఏవో ఊరక జరిగిందని మీకు అనిపించింది. 4 రూపాయలు ఇస్తే చచ్చి కట్టినామని మీకు అనిపించింది. 4 పిరికిళ్ళ బియ్యం తీసుకొని వస్తే తిని బతుకుతున్నాను మీకు అనిపించింది. దీని వెనకాల మా పేగులు ఎండిపోయాయి, మా గుండె పగిలిపోయింది, మా కుటుంబాలు చితికిపోయాయి. అయినా మేము ప్రభు కోసం నిలబడ్డాం. ప్రభు మమ్మల్ని ఆశీర్వాదకరంగా నిలబెట్టుకున్నాడు. నేనేమంటానంటే, తల్లిదండ్రుల కష్టం పిల్లలకి అర్థం కానంత వరకు పిల్లలకి చదువు మీద ధ్యాస ఉండదు, పద్ధతికి బతకాలన్న ఆలోచన కలగదు. ఒక దైవజనుడిని గురించినటువంటి అవగాహన నీకు లేకపోతే నీ జీవితంలో నువ్వు భక్తి చేయటం నీ వల్ల కానే కాదు అసలు. ఒక దైవజనుడు ఏం చెప్పాడండి, మోషే వాళ్ళకి చెప్పిన మాట ఏంటంటే, ఐగుప్తులో ఉండమాకంటారా నాయన, పొరగాడి చేతులు చచ్చిపోయారు కదా, దాంట్లో నుంచి బయటికి రండి అని చెప్పిన దానికి మోషే ఏం చేస్తే వాళ్ళ కోపం వచ్చింది? దేనికి ఎదురు తిరిగారు వాళ్ళు? ఎవరికంటే ఎదురు తిరగాలి? ఏ దైవజనుడికి ఎదురు తిరగాలి? సమర్పణ కలిగి, త్యాగం కలిగి, తలను తీసి మోకాళ్ళ మధ్యలో పెట్టుకొని ఏడుస్తున్న దైవజనుడికి ఎదురు తిరుగుతారా? అప్పగింపబడిన వాడికి ఎదురు తిరుగుతారా? నలిగిపోతున్న వాడికి ఎదురు తిరుగుతారా? నిస్వార్థంగా పనిచేసే దైవజనుడికి ఎదురు తిరుగుతారా? అందుకోసం భ్రష్టులైపోతున్నారు. భ్రష్టత్వం ఎందుకు వస్తుంది విశ్వాసంలో? సమర్పణ కలిగిన వాడిని చూడగలిగిన కళ్ళు ఈ రోజున విశ్వాసాలకి కనపడట్లేదు. భారము కలిగి సేవ చేస్తున్నటువంటి సేవ అర్థం కావట్లేదు. 24 ఏళ్ళు ఎందుకైంది? నెంబరింగ్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. సంఖ్య ముఖ్యం కాదు ఇక్కడ. సమర్పణ ముఖ్యం, భారం ముఖ్యం, అప్పగించుకోవటం ముఖ్యం, దిద్దబడటం ముఖ్యం, దేవుని రాజ్యానికి నడిపించబడటం ముఖ్యం. ఇవన్నీ జరగాల మనలో. 24 పోయితే రేపు 124 కూడా వచ్చింది రాని. అది కాదు కదా నాకు ఇక్కడ కావాల్సింది. దేవునికి కావాల్సింది ఏంటిది? ఏం కోరుతున్నాడు దేవుడు మనలో? వాక్యం విని భ్రష్టులం అయిపోతామా? ఇంత వాక్యం తెలిసి ఇంత వాక్యం విని భ్రష్టత్వమా? ప్రార్థన చేసి భ్రష్టురాలు అయిపోతావా? ఒక మంచి దైవజనుడి దగ్గర ఎదిగి చెడిపోతావు. అద్భుతమైన దైవజనుడు ఎలీషా పేరు. రోషం కలిగిన దైవజనుడు. దేవుడు చెప్తే నయమాను వెండి బంగారం కొత్త వస్త్రాలు అయ్యి మొత్తం మూటలు కట్టి వాడు తీసుకొని వస్తే దేవుడు వద్దనని చెప్పి వాటి మీద మనసు లేకుండా ఆయన అక్కడే ఉండి నయమాను యోర్దాను నదిలో 7 సార్లు మునిగిపోరా అని దేవుడు చెప్తే, ఆ మాటలు చెప్పడానికి మధ్యవర్తిగా అక్కడ ఎలీషా గారి దగ్గర గ్యాజీ ఉంటే, ఒక మంచి సమర్పణ కలిగిన దైవజనుడి దగ్గర బతికేవాడు. రాజుల 2వ పుస్తకం 5వ అధ్యాయం 20వ వచనం ఒకసారి చూస్తారు మీరు. ఒకసారి
అక్కడేనా 5:20 కాదా? ఇదేనా? మీరు కొంచెం ఫాస్ట్గా ఉండాలి, మనకి చాలా పని ఉంది ఇప్పుడు, నైట్ తొందరగా కానియాలా. అంతటా దైవజనుడైన ఎలీషాకు సేవకుడగు గెహాజీ అదే సిరియనుడైన ఈ నయమాను తీసుకుని వచ్చిన వాటిని అంగీకరించుటకు నా యజమానునికి మనసు లేకపోయాను గాని. ఏమి లేదంట, నాకు చెప్పండి. యజమానునికి ఏమి లేదంటమ్మా? మనస్సు. యజమానుడు అంటే ఎవరు? ఎలీషా. ఎవరి మాటలు మాట్లాడేది? గెహాజీ. యజమానునికి ఏమి లేదంటున్నాడు? నయమాను తీసుకొని వచ్చిన వెండి బంగారముల మీద వాళ్ళ అయ్యగారికి, ఒరే వాటన్నిటి మీద మనస్సు లేని ఒక దైవజనుడి దగ్గర బతకటం అంటే ఎంత అద్భుతమైన అవకాశం రాసినడా. ఎంత మంచి అయ్యగారు దొరికినరా నీకు, ఎంత మంచి తండ్రిరా నీకున్నదే, ఎంత మంచి ఆత్మీయ నాయకుడయ్యా. డబ్బులు లెక్క చేయడా, డబ్బుని ఎడంకాలతో తంతాడా, దేవుని కోసం ఎంత సమర్పణలోకైనా వస్తాడా, దేవుడు చెప్తే ఎంత డబ్బునైనా కాలదంతడా. డబ్బు కంటే దేవుని మాటే ముఖ్యమా మీ దైవజనుడికి? అట్లాంటి సేవకుని దగ్గర పెరుగుతున్నావా? డబ్బుకి ప్రాధాన్యత ఇవ్వకుండా దేవుని చిత్తానికి ప్రాధాన్యతనిచ్చి దేవుని సేవ చేస్తున్న దైవజనుడు మీ దైవజనుడా? మరి అట్లాంటి రోడ్డు దగ్గర పెరుగుతున్నా నువ్వు ఎట్టుండాలి రబ్బాయ్? రాజే, నా యజమానునికి మనసు లేని వాటి మీద నాకు కూడా మనసు లేదని నువ్వు చెప్పాలా లేదా? మరి ఈయనేం చేశాడట? ఆయనకి మనసు లేదు కానీ నేను పోయి వాటిని తెచ్చుకుంటానని చెప్పి పోయిండండి. ఎందుకండి ఇన్ని రోజులు ఈ నుండి ఎందుకు ఇంత భ్రష్టుడైపోయాడు? మొదట బాగానే ఉన్నాడుగా, మొదట్లోనే ఇట్లా చేశాడా నయమాను గెహాజీ? ఒక సర్టెన్ టైం రాగానే ఇట్లా అయిపోయాడా? అంటే డబ్బు రాగానే బుద్ధి మారిందా? బంగారం రాగానే బుద్ధి మారిందా? మీలో కొంతమందికి ఉద్యోగం రాగానే బుద్ధి మారుతుందా? కొంతమంది ఇల్లు కట్టుకోగానే బుద్ధి మారింది, కొంతమంది పరిస్థితులు మారగానే బుద్ధి మారింది, కొంతమంది అవసరాలు తీరగానే బుద్ధి మారిపోయింది. రోగం వచ్చినప్పుడు మామూలుగా కాదు, గొల్లున సచ్చినో లేడిచినట్టు ఏడిచి ప్రార్థన చేసినావు, సమస్యలన్నీ తీర్చిండు. మీ అయ్యగారి ప్రార్థనో దేవుని కృప ఏదో ఒక రకంగా బయటపడ్డావు. ఇప్పుడు గట్టెక్కినావు. గట్టెక్కిన తర్వాత ప్రార్థన ఏది? కొంచెం డబ్బు వచ్చేసరికి వాడి గ్యాజీ బుద్ధి మారినట్టు నీ బుద్ధి కూడా మారిపోయిందిగా. కొంచెం 4 డబ్బులు ఈ మధ్య చేతిలో కనిపిస్తున్నాయి నీకు, కథ ఉచారైంది ప్రాణం, ఇంకా ఆగట్లేదా భూమి మీద? నువ్వు ఎందుకు తయారైపోతుండ్రు? సమస్యల్లో ఉన్నప్పుడు ఉన్న ప్రార్థన సమస్యలు దాటిపోయిన తర్వాత ఎందుకు ఉండట్లేదు? ఎదగనంత వరకు ఉన్నంత ఆత్మీయత ఎదిగిన తర్వాత ఎందుకు ఉండట్లేదు? ఎదిగే కొద్ది ఎందుకండి భ్రష్టులు అయిపోతున్నారు? ఆట రానంత వరకు బాగానే ఉన్నావుగా, కొత్తగా వచ్చినంత వరకు బాగానే ఉన్నావుగా, ఎదిగే కొద్ది భ్రష్టత్వం వస్తుంది నీలో. పాట రానంత వరకు ఎవరు పాట పాడినావు, నువ్వు కూడా సహకరించి పాట పాడినావు, ఎవరు పాడినా పర్వాలేదు ఓకే అనిపించింది. ఇప్పుడు నీకు కొంచెం పాట వచ్చేసరికి ఎవరన్నా పాట పాడుతుంటే నువ్వు చెవులు మూసుకుంటున్నావు. ఏందంత ఏఆర్ రెహమాన్ చెల్లివాను? నువ్వు పాడితే బరిగొట్టు కూడా పారిపోతాయి. ఏదిలా బర్రెలా మీరేమంటారు నాకు తెలియదు. బర్రెలేనా? నువ్వు అంత సింగర్వా? నువ్వు ఎవరి పాటకైనా ఇంతకుముందు సహకరించిందని ఇప్పుడేం సహకరించట్లేదు? ఇంతకుముందు ఎంత భక్తితో దేవుని సన్నిధికి వచ్చినా, ఎంత ఆసక్తితో వచ్చినా, ఎంత క్రమంగా వచ్చినావు, ఎంత ముందు వచ్చినావు, ఏంది ఇప్పుడు ఏంది అంత ఎదురు తిరిగే? ఇప్పుడు నేను ఒక విషయం చెప్పాలి మీ అందరికీ. లోకంలో మతాలు ఉన్నాయి తెలుసా మీకు? బౌద్ధ మతం అనండి, సిక్కు మతం, జైన్ మతం, ఇప్పుడు క్రైస్తవులు వచ్చిన కొత్త మతం ఏంటిదో చెప్పిన ఎదురు మతం అనండి. మీకు మీరేంటి చెప్పాల్సి అనుకోండి, మనది అదే మతం అని. ఏందండి అట్లనా మనం ఉండాల్సింది? ఎట్టున్నా బతుకుతామా? ఇట్టున్నామా? ఇంకా నాశనమే మన అంతమా? దీనికోసమే నియమించబడ్డామా? ఒక మంచి దైవజనుడి దగ్గర మోషే ఇంత సమర్పించుకొని సేవ చేస్తుంటే, ఇంత కష్టపడి ఇంత త్యాగం చేసి సేవ చేస్తుంటే, అందరిని విడిచిపెట్టుకొని సేవకు వస్తే, సుఖభోగాలన్నింటినీ పక్కన పెట్టి వస్తే, ఆకలికి అలమటిస్తున్నాడు, కన్నీళ్లు కారిపోయేటట్లుగా ఏడుస్తున్నాడు, గొల్లున ప్రజల విడుదల కోసం ఒక్కడు నలిగిపోతున్నాడయ్యా. ఈ ప్రజలు కానాను చేరాలయ్యా, ఈ ప్రజలు కానానులో కనపడాలయ్యా, వీరి ఆయాస వీరి ప్రయాసాలన్నీ ఇక్కడే తీరిపోవాలి తండ్రి, ఎవరు ఇక్కడ మిగిలిపోకూడదు, ప్రతి ఒక్కరు నీ రాజ్యంలో కనపడాలి. కష్టపడుతున్నాడు దైవజనుడు. ఆ కష్టం ఈ రోజున సంఘానికి అర్థం కానప్పుడు భ్రష్టత్వం కాక శ్రేష్టత్వం ఎక్కడి నుంచి వచ్చింది? సేవకుని ప్రయాసం నీకు అర్థం కావాలా లేదా? 24 ఏళ్ళు లేని మీ అయ్యగారితో మీరు ఉండబట్టి అర్థమైందా?
అందరు సహకరిస్తే సేవ ఎట్టుంటుందా? సహకరించని వాళ్ళు లేకుండా, సహకారం లేకుండా మేము ఇంత పని చేయలేము. సహకారులు ఉన్నారు. ఎట్లున్నారు? ఏళ్ళ మీద లెక్క పెట్టేటట్టు ఉన్నారు. ఇంతమందిలో అందరు పని చేసేటట్టున్నారా? అందరు సహకరించేటట్టున్నారా? అందరికీ ఆ మనసు ఉందా? నేను మీకు ఒక ఇన్సిడెంట్స్ గుర్తు చేస్తాను, మీరు వినండి. ఒక సంఘటన మీకు గుర్తు చేస్తాను. ఏంటిది ఆ ఇన్సిడెంట్ అంటే, అహరోను ఉన్నాడు కదా, వీళ్ళ అన్న అహరోను తెలుసుగా. అహరోను ఎప్పటి నుంచో మామూలు కాదు, ఆయన పెద్ద మహానుభావుడు. ఆయన ఎప్పటి నుంచో దూడొచ్చు మోసుకుంటూ తిరుగుతుండే ఆయన. పాపం భారం కలిగిన దైవజనుడు. పోగరు అంటారు దాన్ని, మాత్రం సీక్రెట్గా మెయింటైన్ చేస్తాడు. సేవకు వచ్చిన దగ్గర నుంచి ఉంది అయ్యగారి దగ్గర. అది ఎప్పుడు టైం దొరికితే అప్పుడు తీసి వచ్చేస్తాడు ఇక. అర్థమైందా? సరే, మొత్తం మీద ఒక రోజున పోగరు తీశాడు బయటికి. ఒక మాట మీరందరు నా వైపు చూసిరండి, నాకు ఎంత విచిత్రం అనిపించి ఆ మాట పట్టుకొని నేను ఏడిచానండి. కొన్ని రాత్రులు ఏడిచాను ఆ మాట కోసం. ఏంటి చెప్పనా? వాళ్ళంట ఆ దూడ బొమ్మను చేయడానికి వారి ఆభరణములను వాళ్ళ మీద నుంచి తీసేసి దూడ బొమ్మ చేయడానికి ఇచ్చారంట. ఒక మాట మీరు ఆలోచన చేయండి, దూడ బొమ్మ చేయడానికి ఆభరణాలు తీసి ఇచ్చారు. ఏనాడైనా మోషేకి ఒక్కళ్ళన్న ఒక చెవు పోగన్న ముక్కు పొడకన్న ఇచ్చారా? కష్టపడి సేవ చేసే సేవకునికి సహకరించారన్నమాట. ప్రయాసపడి దైవజనుడి ప్రయాస అర్థం కాదన్నమాట. నీకు అంతా జడ్జినగర జనారే అన్నట్టు ఉండాలా. ఏదైనా పర్వాలా, నువ్వు మందిరానికి రాకపోయినా పర్వాలేదు, దైవప్రాప్తులలో నీకు శుభమైన వాడితో ఉంటాడు, పర్వాలేదమ్మా. నువ్వు మందిరానికి వెళ్తే, నువ్వు పనికి వెళ్తేనే నీకు ఒక 100 రూపాయలు వస్తాయి, 100 రూపాయలు 10 నాకు వస్తాయి. కనుక నువ్వు పనికి వెళ్ళు, నేను అమ్మగారు ప్రార్థన చేస్తాం. అందరూ ఉడుచుకొని పోతారు. నువ్వు పోతావు, అమ్మగారు పోయి దయ్యగారు పోతాడు. నువ్వు పనికి పోతే, నాతో ఒక ఆమె ఉంటుంది, ఒక ఆమె నా దగ్గరకు వచ్చి అంటుంది, అయ్యగారు నేను పనికి పోతేనే కదా డబ్బులు వచ్చేది, అగో 10 వస్తేనే కదా నీకు 1 రూపాయి వచ్చేది. ప్రార్థన నువ్వు చేయి, పని నేను చేస్తా అంటాను. మామూలుగా కాదు, ఆమె యేసుప్రభువు సెలవు చేసినట్టు వేయాలి ఆమెని. నేను ఆమెకు చెప్పిన మాట, తల్లి నీ డబ్బులు తీసి నీ జేబులో పెట్టుకోమ్మా, నీ డబ్బు కోసం మేము సేవకు రాలేదు, ఆత్మీయ జీవితాన్ని సరిచేయబడి ఆయన రాజ్యంలో కనపరచడానికి మమ్మల్ని దేవుడి సేవకు తీసుకొని వచ్చాడు. ఈ డబ్బు ఎవరికి కావాలి? డబ్బు లేకుండా బతుకుతున్నాం. డబ్బులు ఏమైనా ఉన్నాయా మా దగ్గర? డబ్బు ఉందా? సమర్పణ ఉంది, భారం ఉంది, త్యాగం ఉంది, కన్నీళ్ళు ఉన్నాయి, ప్రసవ వేదన ఉంది, ప్రయాసపడాలన్న మనస్సు ఉంది. ఏమి లేకపోయినా గొప్ప గొప్ప కార్యాలు ప్రభు కొరకు చేయాలన్న హృదయం మాకు దేవుడిచ్చాడు. మా ఖర్చుల్ని దక్కించుకుంటున్నాం, ఆశల్ని చంపుకుంటున్నాం, మా ఇంట్లో వాటికి సర్ది చెప్పుకుంటున్నాం. అవును, క్రిస్మస్ పండుగలు ఇట్లాంటివి వస్తే అప్పుడు మరీ ఇంత ఆత్మీయంగా మేము ఎదగలేదు. ఆత్మీయ జీవితంలో మా నాన్న సేవ ప్రారంభంలో నామకార్థంగా మొదలుపెట్టి ఆత్మీయంగా ఎదిగింది నా తండ్రి. ఆయనకి అసలు ఏ అనుభవం లేదు. నేనేమో సిలోని బెంతకొస్తు సేవ చేసిన ఇరుంబులియూరులో, కనుక నాకు కొంచెం ఆత్మ సంబంధం విషయాలు నాకు తెలుసు. మా నాన్న కొంచెం ప్రారంభం నుంచి కూడా చిన్నగా ఇట్లా సేవ మొదలుపెట్టినాడు కనుక దాని గురించి అంత అవగాహన మా నాన్నకు ఉండేది. అయితే ఆ పండగ టైంలో క్రిస్మస్ ఆయనకి అందరు మంచి మంచి డ్రెస్సులు వేసుకొని వచ్చాక అందరూ పండగకని. ఆ రోజు మాకు మామూలుగా వైట్ డ్రెస్, వైట్ ప్యాంట్, వైట్ చొక్కా. అయితే ఆ వైట్ ప్యాంట్, వైట్ చొక్కాలు కూడా చినిగిపోయి ఉండే. నేను మా నాన్న అడిగిన, నాన్న అదిగో ఇట్లాంటి ప్యాంట్ కావాలి, అట్లాంటి షర్ట్ కావాలి, ఇదిగో అబ్బాయి వేసుకొని వచ్చిండు అంటే మా నాన్న ఆ రోజున చాలా చక్కగా కడుపు నిండా కంటి నిండా నీళ్లు తిరిగినాయి మా నాన్నకి. నాకు బాగా గుర్తు. ఆ నీళ్ళన్నింటినీ ఇదిగో ఇట్ట తీసి అటు గోడ కొట్టి, నాన్న అవన్నీ వేసుకోవడానికి దేవుడు మన పిలవలేదు, మనం ఐగుప్తు వైపు చూడకూడదు, ఐగుప్తు వస్త్రాలు అన్నవి మనకి కానానులో దేవుడు మహిమ వస్త్రాలు మనకి సిద్ధం చేశాడు, దేవుడు అక్కడ మనల్ని మహిమ వస్త్రంతో అలంకరించబోతున్నాడు నాన్న అని. అట్నే బతికాం మేము. చిన్నప్పటి నుంచి ఆశల్ని చంపుకోవటం, కోరికల్ని చంపుకోవటం మాకు కనిపించాయి, చాలా కనిపించాయి. మేము చూసాం. మేము మ్యూజియంలో పెరిగి రాలా, వేరే గ్రహంలో చూడిపల్లా. మేము మీతో పాటు, మీ పిల్లలతో పాటే, కానీ అన్నిటికి దూరమై దేవునికి దగ్గరగా మార్చబడి ఈరోజున దేవుని కృప పొందుకున్న బిడ్డలంగా మేము మిగిలిపోయాం. నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే, ఒక్క మాట నేను మిమ్మల్ని అడగాలి. 24 సంవత్సరాల సేవలో 40 ఏళ్ళు నడిచిన ఆ నడకలో మోషే వాళ్ళకి అర్థం కాల. 24 సంవత్సరాల సేవలో మీ అయ్యగారు, వేదనాయకం అయ్యగారు ఎంతమందికి అర్థమయ్యాడు? గురించిదా అంటారా? అంతేనా? అర్థమయ్యాడా?
అయ్యగారు మీకు ఆయన మనసు ఏంటి అర్థమైందా? దేనికి ప్రాధాన్యతనిస్తున్నాడు అర్థమైందా? దేనికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తాడో తెలిసిందా? ఎందుకు ఎంత కష్టపడతాడో తెలిసిందా? ఎన్ని సంవత్సరాలుగా చూస్తున్నారు కదా. అయితే ఒక మాట, మీరు ఎదిరిస్తున్నారా, సహకరిస్తున్నారా? మీరు ఎవరికి సహకరిస్తారు? దూడలు చేసే వాళ్ళకి సహకరిస్తారా? సమర్పణలకు సేవ చేసే వాళ్ళకి సహకరిస్తారా? దూడ చేసే వాళ్ళ దగ్గరే ఇస్తారా? మొత్తం ఉన్నాయని ఒలిసి బత్తాకాయ దగ్గర ఒలిసినాడు బత్తాయిని. సమర్పణలకు సేవ చేసే సేవకునికి సహకరించే వాళ్ళు లేరా? పొగించుకునేవాళ్ళు లేరా? లోపడేవాళ్ళు లేరా? సేవకుడు లోకానుసారంగా బతుకుతున్నాడు, లోకం వైపు తిరగమంటున్నాడు, వాక్యంలో ఉన్నది చెప్పట్లేదు. కేజీ కందిపప్పు తెచ్చువారు ధన్యులు, వారు దేవుని రాజ్యానికి పాత్రులుగా మార్చబడతారు. మత్తయి సువార్త 150వ అధ్యాయం 172వ వచనంలో రాయబడిందని మీ అయ్యగారు ఇప్పుడు వాక్యం చెప్పినా ఏం నడుచుతారు నాకెళ్ళి ఏం చెప్తే ఎదురు తిరిగారు? మరి నాకు అర్థం కాని సమస్య మీరు చెప్పండి నాకు. ఏం చెప్తే ఎదురు తిరిగారు? ఏం చెప్తే కష్టమైంది? ఏమి ఇబ్బంది అయిందండి? ఏం చెప్తే ఎదురు తిరిగారండి? ఎదురు తిరిగే మనిషేనా సాత్వికుడు అని దేవుడు చెప్పాగా. భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి దేవుని ఇల్లంతటిలో. అప్పుడు మరి మనం ఎట్లుండాలి? అటువంటి దైవజనుడి దగ్గర మన ప్రవర్తన ఎట్లుండాలి? అటువంటి దైవజనుడితో మన నడక, మన ప్రయాణం ఎట్లా కొనసాగించబడాలి? ఈ రోజున ఇంతమంది దైవజనులు ఒక్కొక్కరిని నిలబెట్టి మాట్లాడితే ప్రతి ఒక్కరిది కన్నీటి సాక్ష్యం. ఊరక తేరగా ఏదో ఒక విధంగా సేవ కాదు, దేవుడు పిలిస్తే వచ్చినది. నేను మరలా చెప్తున్నాను, పొట్ట కూటి కోసం వచ్చిన దైవజన బాపతి వేరుగా ఉంటుంది, దేవుని చిత్తానుసారంగా నడిపించబడే దైవజన ప్రయాసం వేరుగా ఉంటుంది. అర్థం కాదు, చాలామందికి అర్థం కాదండి, అసలు తెలియదు. నేను ఇన్ని మీటింగులకు పోతుంటా, ఇన్నింటి మీటింగులకు పోతాను. కొంతమంది దైవజనులకు కూడా అర్థం కాదు అసలు ఒక దైవజన్ని ఎట్ట చూడాలి, ఎట్ట కానకి అలా కూడా తెలియదు. నేను సిగ్గు లేక నోరు తెచ్చి ఏం తెచ్చిచ్చినా నేనే అడగాల? నాకు డబ్బు లేక వస్తున్నానా? ఇన్ని ఊర్లు నేను పని లేక తిరుగుతున్నానా? ఊళ్ళు గుల్ల చేసుకొని నాకు మంచి సంఘం, నన్ను ప్రేమించే సంఘం. నేను ఆదివారం బయలుదేరుతుంటే ఖర్చుల కోసం 10,000 రూపాయలు ఉంచుకోయి అని చెప్పి నాకు 10,000 ఖర్చులకు ఇచ్చి నా కోసం వారంలో ఒక రోజు ఉపవాసం ఉంటారు తెలుసా నా సంఘం బిడ్డలు. వారంలో ఒకళ్ళు నా కోసం ఉపవాసం ఉంటారండి, నన్ను దేవుడు వాడుకోవాలని. ఇప్పుడు మీకు ఇక్కడ వాక్యం చెబుతుంటే నా కోసం కొంతమంది ముసలోళ్ళు గోడలు పట్టుకొని ఏడ్చి ప్రార్థన చేస్తున్నారు, మా దైవజనుడు వాడుకొని ఆయన ఆరోగ్యంతో నింపాయా. ఎంత పని చేస్తుంటే, ఎంతమంది కలిసి పని చేస్తుంటే ఇంత పని జరుగుతుంది. అరే ఒక దైవజుడిని ఎక్కడి నుంచో మన దగ్గరికి తీసుకొని వచ్చిండు, ఒక అయ్యగారు ఇంత కష్టపడుతున్నాడు, మా అయ్యగారు మా దగ్గర ఏంది ఇంత ప్రయాసపడుతున్నాడు, మేము దానికి తగ్గట్టుగా స్పందించాలి, దాని దగ్గరకు ప్రయాసపడాలన్న కనీస ఆలోచన కనపడదా? ఆ కనీస భావన ఉండదండి? నేను మీ అందరికీ చెప్తున్నాను, కష్టపడే దైవజనులు రేపు ముందు రోజులు ఉంటారో లేదో నాకే తెలియదు. నేను యథార్థంగా చేస్తున్నా, మంచి ఫెయిర్గా మాట్లాడుతున్నా, ముసుగు లేకుండా మాట్లాడుతున్నా. ఈ మాట, కష్టపడే దైవజనులు రేపు ఉండరు, ప్రయాసపడే వాళ్ళు కనపడరు. వాళ్ళని మీరు అరుదైన జాతిలో చూడాల్సి వస్తుంది. స్వార్థం కోసం, కాలక్షేపం కోసం సేవలు జరగబోతున్నాయి. ప్రజలని రేపు కానాను వైపు కాకుండా ఐగుప్తు వైపు నెట్టేటువంటి బోధకులు లేపబడబోతున్నారు. గుడ్డి బోధకులు, వాళ్ళకే ఏం కనపడదు, మిమ్మల్ని నడిపిస్తారు. అట్లాంటి వాళ్ళు రేపు తయారవుతారు. మీకు ఒక మంచి సమర్పణ కలిగి, త్యాగం కలిగి, ప్రయాసపడే దైవజనుడు దేవుడు మీకు ఇస్తే, దేవునికి మహిమ, వారికి లోబడి జీవించే కృపను నా దేవుడు మీ అందరికి ఇచ్చునుగాక. హల్లెలూయా చెప్పండి అందరూ బిగ్గరగా. ఇప్పుడు ఎదురు తిరగటం అంటే ఏంటిది? మోషేకి ఎదురుగా వచ్చి నిలవబడి ఏమయ్యా మోషే అని మాట కాదు. ఇటువంటి సభలు ఏర్పాటు చేశారు. ఎన్ని రోజులు ఈ సభలు? 7 రోజులు ఏర్పాటు చేసినప్పుడు ఈ 7 రోజుల్లో నీ సహకారం ఎంత? 7 రోజుల్లో నీ ప్రయాస ఎంత? 7 రోజుల్లో నీ ప్రార్థన ఎంత? 7 రోజుల సభల కోసం ఈ రోజున వచ్చే దైవజనుడు నిలబెట్టుకొని నేను వాడుకోయ్యా, నేను ప్రార్థన చేయకపోతే వచ్చిన నా పిచ్చి మొహాన్ని దేవుడు ఎట్ట వాడుకుంటాడు? వాడుకోవాలి కదా దేవుడు. నన్ను నిలబెట్టుకొని మీకు ప్రయోజనకరంగా, ఆశీర్వాదకరంగా దేవుడు మిమ్మల్ని మార్చద్దా? మీకు దానికి ప్రార్థన వద్దా? అందరం కలిసి పని చేస్తే బరువు అనిపించదు సేవ. ఒక్కటి దీన్ని మొయ్యాలంటే, నేను ఒక్కడిని మొయ్యాలంటే చూడండి, పళ్ళు గిలిచి గుడ్డెల్లో పెట్టి లేపాలి. అదే అందరు కలిసి వచ్చినట్టుగా ఇదిగో నేను చిటికని వెళ్తానే కొండను ఒక ఆయన లేపినట్టు నేను లేపుతాను. అర్థమవుతుందా? అందరం కలిసి మందస్సం మోసే కృపను దేవుడు మనకి ఇచ్చాడు. ఈ సేవలో మీరందరూ పాలి భాగస్తులుగా మార్చబడుదురుగాక. సమర్పణ కలిగిన దైవజనుడు, పిలువబడిన దైవజనుడు, ప్రయాసపడే దైవజనుడు, నలిగిపోయే దైవజనుడు అని నీకు అర్థమైతే ఆ దైవజనుడు చెప్పింది చెయ్యి.
దైవజనుడు చెప్పింది చేయడానికి ఇష్టపడకుండా ఉన్నందుకు, అహరోనుకి సహకరించినందుకు లక్షల మంది కూలారు, వేల మంది చచ్చారు అక్కడ. మోషేకి సహకారంగా ఉన్న కేవలం 2 పాలు తేనెలు ప్రపంచ దేశంలో కనపడ్డారు. శ్రేష్ఠుడు అవుతావా భ్రష్టుడు అవుతావా? శ్రేష్ఠుడు అల్వా భ్రష్టుడు అల్వా? అక్క నువ్వెవరివే? అది డిసైడ్ చేయాల్సింది నీ ప్రవర్తనను బట్టి. దేవుడు నీకు ఇచ్చిన దైవజనుడిని నువ్వు ఏ విధమైన భావనతో చూస్తున్నావో చూసుకో. ఏ విధమైన నీ దైవజనుడు లోకం కనిపిస్తే నాకు చెప్పండి, నాతో చెప్పండి, అందరం కలిసి కూర్చొని మాట్లాడుకుందాం. ఏం లేదు, తప్పేం కాదు. మేము పరలోకం పోవాలి, మీరు పరలోకం మీకు కాదు మాకు కూడా. మా ఇంటి వెనకాల తలుపు తెస్తే రాదు పరలోకం, మేము కూడా అటు పోవాలా. పక్క సందులు అనుకుంటారా ఏంటి మాకు పరలోకం? మేమందరం పోవాల్సిన వాళ్ళు. మేము మనుషులు, మాలో అయ్యో బలహీనతలు ఉంటాయి. ఎప్పటికప్పుడు వాక్య వెలుగులో చూసుకోవాలా, సరి చేసుకోవాలా, దిద్దుకోవాలా, దేవునికి అప్పగించుకోవాలా. దేవుని చిత్తానుసారమైన వ్యక్తులుగా మనందరం మార్చబడాలి, నేను రాజ్యానికి చేర్చబడదు గాక. అది జరగాల, ఇంకంతే. ఎప్పటికప్పుడు క్లియర్ అయిపోవాలి. నీకు వాక్యం చెబుతుంటేనేమో దిద్దుకోవాయా, చెప్తే అర్థం చేసుకోవాయా, చెప్పిన మాట అర్థం కాదాయా, ఎన్ని వర్తమానాలైనా నీ గుణం, నీ స్వభావం, నీ బుద్ధి అంతే ఉంటుందాయా? ఏమో మరి. చిన్న పిల్లగాడు యేసయ్య వాక్యం చెబుతుంటే వాక్యం విన్నాడు. అయిపోయిన తర్వాత మీ దగ్గర ఏమైనా ఉందా అబ్బాయి? దేవుడు అడుగుతున్నాడు, యేసయ్య అడగమన్నాడు. మీ దగ్గర అంటే ఏమైనా ఉందా అని అన్నారు. ఒకరినొకరు అడుగున్నాడు, ఉందా మీ దగ్గర? ఉందా? నేను మొదటి రోజు తినేసా అంట. మొదటి రోజు తిన్నా? మొదటి రోజు తిన్నామంటే ఆయన అంటాడు, నేను దాంట్లో వచ్చేటప్పుడే తిన్నా. మొత్తం మహానుభావులు అందరూ తినొచ్చిండ్రు. కొంతమంది వాక్యం వినకుండా తిన్నారు మంచిగా. ఆయన చెబుతా ఉంటే అవును మంచి వాక్యం అంతే, నాకెళ్ళి చూడ మాకు వేసేది అవుతాడు అని మంచిగా తిన్నారు. వీళ్ళందరూ వాక్యం ఏంటంటే తిండి మీద మనసు ఉంది. ఒక చిన్న పిల్లగాడు వాక్యం ఏంటంటే తిండి మీద మనసు లేదు. రోజులు గడిచాయి. వాడు తెచ్చుకున్న 5 రొట్టెలు 2 చేపలు అట్లా మిగిలిపోయాయి. దేవుడు కోరికను లక్షల మంది, వేల మంది ప్రజలలో ఒక్క చిన్న పిల్లగాడు తీర్చాడు. దేవుడు కోరింది ఒక్కడి దగ్గర దొరికింది. దేవుడు ఆశించిన దాన్ని ఒక్కడి దగ్గర ప్రభు చూడగలిగాడు. ఆ ఒక్కడిని బట్టి అనేకులకు ఆశీర్వాదాన్ని దేవుడు పంచగలిగాడు. ఎట్లా జరిగింది ఆ కార్యం? ఆ సేవకి సహకారంగా చిన్నపిల్లగాడు మిగిలిపోయిందండి. నేను ఒక మాట మిమ్మల్ని చెబుతాను, 5 రొట్టెలు 2 చేపలు ఒకవేళ పుసుకుని నువ్వు తినకుండా నీ దగ్గరే ఉంటే, అడుగుతున్నారనుకో, నీ దగ్గరే ఉన్నాయి 5 రొట్టెలు 2 చేపలు, నా దగ్గర నేను చూసినా నేను నీ కొడుతు నువ్వు చెప్పకూడదు. చెప్పినావంటే మామూలు కూడదు, బయటకు వచ్చిన తర్వాత నీ కప్పించుకుంటాను ఇది అని చెప్పి జాగ్రత్త దాచిపెట్టుకుంటావు. ఒకవేళ మరి బలవంతంగా కాబట్టి నా ప్రియమైన దేవుడు పెట్టారా 5 రొట్టెలు 2 చేపలు ఏదైనా కానీ ఇస్తే సేవించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. మనల్ని అడుగుతున్నాడు, ప్రభు 3వసారి మీ దగ్గర ఏమైనా కలదా? ఇన్నిసార్లు అడుగుతున్నాడు కాబట్టి మీరందరు కళ్ళు మూసుకోండి అని మనమైతే ఏం చేస్తాం చెప్పిన, 5 రొట్టెల్లో సగం ఎంత? 5 రొట్టెలు సగం 1, 2.5 అంతేగా. సగం ఇచ్చి సగం దాచిపెట్టుకుండా 2 చేపలు, 1 చేప ఉంచుకొని 1 చేప ఇచ్చాడా? మొత్తం ఇచ్చాడా? సగం ఇచ్చాడా? ఇక యేసయ్య ఎవరు అర్థమైతే నువ్వు సంపూర్ణంగా దేవునికి అప్పగించుకుంటా. వాడికి తెలిసిన సత్యం ఏందో చెప్పనా? వీళ్ళు పక్కన వాళ్ళు అనుకుంటారు, అరే ఇందాక నుంచి మంచినీళ్ళు లేవు, నువ్వేంది రాత పెట్టుకున్నావు మూట? మాకు చెబితే మా అబ్బాయి మేము అందరం ఎప్పుడో తినేవాళ్ళం కదా, మా అబ్బాయి చేపలంటే బాగా చేపలు అమ్మ మీను రొమ్మ ఇష్టం అమ్మా. మామూలు కాదు, బాగా ఇష్టం, మా అబ్బాయికి ఇష్టం. నువ్వు ఇదేంది పసిపిల్లగాడు పాప ఇంత అమ్మాయి చక్రవర్తి 5 రొట్టెలు 2 చేపలు వాడి దగ్గర పెట్టుకుని ఉండేవాడు. అరే మాకు దొరికితే మేము తినేవాళ్ళం అనుకుంటున్నారు. వాడికి తెలిసిన సత్యం ఏంటో చెప్పనా? నేను ఇస్తుంది దేవునికి కనుక తిరిగి నాకు దేవుడు సమృద్ధిగా ఇవ్వబోతున్నాడు. అద్భుతమైన కార్యం దేవుడు నా జీవితంలో చేయబోతున్నాడు. నేను సహకరిస్తే అటువంటి దైవజనుడికి సహకరించాలా? నేను సహకారిగా అందరూ వినిపోయారు. వాడు ఇచ్చి దీవెనకరంగా మిగిలిపోయిన వ్యక్తిగా ముద్రించబడ్డాడు బైబిల్లో. చిన్న పిల్లగాడు అందరిలాంటి వ్యక్తి మనం ఇక్కడ ఈ రాత్రి. నీ ద్వారా ఏ సహకారం చెప్పు నాకు. మనం వచ్చినప్పుడు ఒక ప్రయోజనం ఉండాలా, లైట్ ద్వారా ప్రయోజనం ఉండాలి. నేను ఒక ప్రాంతానికి మీటింగ్ పోతే నాకు పెద్ద కూలర్ పెట్టాను.
అది హెలికాప్టర్ తిరిగినట్టు తిరుగుతుంది శబ్దం. నేను అనుకుంటున్నాయా ఆ గాలికి నేనే ఎగిరి పడుతున్నాయేమో, వద్దులేయ్యా 1వ నెంబర్లో పెట్టండి అంటే, లేదా గారు డైరెక్ట్ అంటున్నాను. సర్లే పాపం ఈ సేవలు ఉన్న కష్టాలని చూసినానే కనుక సర్లే పోతే పోని ఏమైందిలే కానీ యాడి ఆడకూడదని చదువుకొని మంట సంగ పండుకుందాం అని నేను అన్నిటికీ అప్పగించుకున్నా బలిపీఠం మీద బూడిద కట్టడానికి. సరే అని చెప్పి ఇక అటు నుంచి ఇక వాళ్ళ దారి వాళ్ళు పోయిన తర్వాత దాన్ని ఎదురుగు పండుకుంటే శబ్దం అవుతుంది, సుఖగాలి రాట్లా. శబ్దం ఉందప్ప గాలి లేదు. దాంతో ఏమైనా సుఖం ఉందా? మళ్ళీ ఇంత వెళ్ళిపోయింది పెట్టే కోలకం పెట్టే. నువ్వు ఎందుకున్నావో నీకు తెలియాల, నువ్వు మందిరానికి ఎందుకు వచ్చావో తెలియాలి. నీ ద్వారా ఇక్కడ దేవునికి పని జరగాల. నిష్ప్రయోజనమైన వ్యక్తిగా నువ్వు ఇక్కడ ఉండకుందావు గాక, ప్రయోజనకరమైన పాత్రగా నా దేవుడి రాత్రి నిన్ను మార్చును గాక. సమర్పణ కలిగి, త్యాగం కలిగి, భారము కలిగి సేవ చేసే సేవకులకు మన సహకారంగా మిగిలిపోదుము గాక. అల్లులే చెబుదాం అందరం బిగ్గరగా. ఇప్పుడు ఆ సహకారిగా మార్చబడాలి అంటే ముందు నీకు యేసు ప్రభు ఎవరో తెలియాలి, వాక్యం తెలియాలి, సమర్పణ అన్నీ తెలియాలి. తెలిస్తే నేను ఎప్పుడు చెప్పే నా వాక్యాలలో నేను చెప్పే ఒక మాట ఏంటిదంటే, ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల క్రితం యేసు ప్రభుని కోసం కలవారి సెలవులు మోసి దెబ్బలు తిని వీపంత నాగడి చల్లబడి దున్నబడి మాంసంత ముద్దలుగా రాలిపోయి రక్తం తీరలై పారి ఇంత సీన్ అంతా ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం జరిగింది. అది నువ్వు జోల్లా. కానీ ఇప్పుడు నీ కళ్ళ ముందు అంతగా రక్తము కారణంతగా ప్రాణం పోనంతగా కష్టపడుతున్న దైవజనుడు దేవుడు ఈరోజు నా సంఘంలో మనకి పెట్టాడు. సేవకుని త్యాగం నీకు అర్థం కాకపోతే దేవుని త్యాగం నీకు అర్థమైందా? కళ్ళ ముందు చూస్తుంది నీకు తెలియలేదు, చూడండి నీకేమి అర్థమైంది. దైవజనుడి మనస్సును గుర్తెరిగి దేవుని ప్రేమించగలిగిన వ్యక్తులంగా ఇక్కడ దినాల్లో మనందరం మిగిలిపోదుము గాక. ఈ మంచి కోసం ఐగుప్తులో ఉండండి, ఐగుప్తుని విడిచిపెట్టండి, కానానికి బాండి అన్నప్పుడు వినండి, మేఘం కదిలింది కదలండి అన్నప్పుడు కదలండి, సేవకులు చెప్పింది చేయండి. ఏంది ఎక్కలేనంత ఎత్తైన కొండలకు ఎక్కమంటున్నారా? దిగలేనంత లోతైన గోతుల్లోకి దిగమంటున్నారా? మొయ్యలేనని బరువులు మొయ్యమంటున్నారా? ఏం చెబుతున్నారు మీకు? పరిశుద్ధంగా బతకమని, ప్రతిష్ఠించుకోమని, ఈ లోకంలోకి వేరై రక్షణ పొందమని. వినండి, మీకు మేలు కలిగిద్ది. దైవజనుడి మాట ద్వారా మీ కుటుంబాలు కట్టబడతాయి. దైవజనుడి విగ్రహం ఉన్నట్టు ఉండాలి మీ దృష్టిలో, అంతే కదా. మీరు ఏం చేసినా అంటే దిష్టిబొమ్మ, ఏది పొలాలకి దిష్టిబొమ్మ పెడతారు చూడండి, ఎప్పుడు పెట్టిన అది ఎట్లా ఉంటుంది. అది అడిగిపోయింది రాని, కుక్క రాని, నక్క రాని, పిల్లి రాని, ఎలక రాని, అది మాత్రం నువ్వు ఎట్లా చేసినా కానీ పాస్టర్ గారు ఇది ఎట్లుండాలి. నిన్నేమనొద్దు, నీకేం చెప్పొద్దు, నిన్ను అసలు సరి చేయొద్దు, ఏం చేయొద్దు. నా సంఘంలో ఒక విశ్వాసం ఉంది. ఆమె మొన్న 2 వారాల క్రితం మందిరానికి అందరికంటే లేటుగా వచ్చింది. ముసి నవ్వుకుంటూ వస్తుంది, పెళ్లి కూతురు వచ్చినట్టు. నేనా సైతాందానా? ఎప్పుడు వచ్చినావు అసలు నువ్వు చర్చికి? ఇన్నేళ్ళ నుంచి చర్చికి వస్తున్నావు నువ్వు? ఎప్పుడు నువ్వు టైంకి ఎన్నడైనా టైంకి వచ్చినావు? పుట్టిన దగ్గర నుంచి వస్తున్నాడు అంటే అయ్యగారు సరే గారు ఇంక వద్దు కోపడ మాకు అయ్యగారు బీపీ వచ్చింది కోపడ మాకు లేగారు, ఏం కాదు లేగారు ఇంకొత్తలే ఇంకా వచ్చేవాళ్ళ నుంచి వస్తగా ఇంకేమన్నా మాకు ఇంక 2 మాట మాకు ఇంకొద్దు, ఇంక అయిపోయింది. వద్ది వస్తాను ఇంకా, నేను వస్తానంటే వస్తా, ఇంక మాట అంటే మాట. ఆమె నా గురించి ఏం చెప్పిన ఎవరన్నా కొత్తగా దైవజనులు ఎవరన్నా వచ్చిండు అనుకో చర్చికి, ప్రత్యేకమైన కూడికలు పెట్టినప్పుడు సేవకులు వస్తారు కదా, వాళ్ళకి ఏం చెప్పిన అయ్యా మన అయ్యగారు ఉన్నాడు కదా, ఎన్ఎస్పల్ అయ్యగారు, బైబిల్ పట్టుకున్నప్పుడు అయ్యగారికి డైరీ లేదయ్యా అని చెప్పిద్దాం. ఆ పరువు అట్ట నిలువని తీసి పెట్టిద్దాం, ఆ బతుకు బస్ స్టాండ్ చేయడానికి పూనుకుంటుంది. నేను బైబిల్ పట్టుకున్నా అయ్యగారికి డైరీ లేదు, పోసి హల్లెలూయా గాంధీ తాతలాగా తిరిగేవాడు దిగంబరి, ఏదైనా తోటలో ఆదాము తమ్ముడు టైపు. ఆమె దగ్గర మర్మయుక్తమైంది ఏది లేదు, అన్నీ చూసింది ఆమె నన్ను. మున్సిపాలిటీ సేవలన్నీ చేసింది, నాకు కడగటం అన్నీ, ఇన్ని సర్వీసులు చేసి డైరీ లేనప్పుడు బైబిల్ పట్టుకున్నామకి ఇంతవరకు సిగ్గురాలి. ఆ మాట నేను అంటే ఆమెతోనే సరే గారు మంచిది, వచ్చే వారానికి వచ్చింది, వచ్చి అంటుంది అయ్యగారు మీ గురించి ప్రార్థన చేస్తే దేవుడు నాకు కళ ఇచ్చిండు అయ్యగారు, మీ గురించి అయ్యగారు
నాకు మళ్ళీ సంతోషం అనిపించింది. అది దేవుని రాజ్యంలో అంటే నేను అన్నా వద్దు తాగు, అది ఎడ కాదు మైకులో చెప్పేది. దేవుని రాజ్యం అంటే ఇంకా అసలు మరి నేను ఇంకా ఆగలేదు. దేవుని రాజ్యం అంటే ఇంకా ఏకంగా నేను ఆ సింహాసనం మీద కూర్చోనట్టున్నా, ఇక పర్వాలేదులే అమ్మ తండ్రి నాయన హల్లెలూయా. నాకు కావాల్సింది కూడా అదే కాదు. నేనేమో దుర్మార్గుని అయితే అంత ఇంత పాపం లోపల అంతర్గతంగా ఏమన్నా దుర్మార్గత పెట్టుకున్నాను అయితే భయపడాలి. నేను మంచిగానే ఉంటాను, నాది నాకు తెలుసు కదా. ఇక మంచి సాక్ష్యం చెప్పింది ఇంకేముంది, ఇంకా పరలోకం అన్న తర్వాత ఇక మిగతా అది కూడా మంచిదేగా, పరలోకం నీకు చెడు లేదు కదా అని నేను అనుకొని నాతో చెప్ప మాకు ఇప్పుడు ఆరాధనలో చెప్తే కానీ చర్చిలో బాగా మంచి అయిపోయిన తర్వాత మరి ఈరోజు ఎవరిది సాక్ష్యం లేదు, సిస్టర్ గారు సాక్ష్యం చెబుతారు. మైకి పెట్టబోయే సౌండ్ పెట్టి బాగా పెట్టు, సెంటర్లోకి రాను ఓకే కానీ ఓకే అని చెప్పి ఇక నేను పొగ ఇప్పించుకోవటానికి నేను నిలబడ్డా. ఇక మామూలు సాక్ష్యం కాదు కదా. ఇక పరలోకం అంటే నేను నిజంగా మళ్ళీ ఎంత సంతోషపడ్డానంటే, పరలోకం నేను బతుకుతుంది అది కదా, మనకు కావాల్సిన మన ఇంటెన్షన్ అది కదా. సోదరు మీ అందరికి వందనాలు, అయ్యగారికి వందనాలు. మరి రాత్రి కాలంలో దేవుని రాజ్యం కనిపించిందా? ఆ రాజ్యంలో చాలామంది వెళ్ళాలనుకుంటున్నారు, వెళ్ళలేకపోతున్నారు. కానీ మన అయ్యగారు మాత్రం వెళ్ళాడు. అమ్మా అసలు నేను భలే హ్యాపీగా ఫీల్ అవుతాను. ఆమె చెబుతుంటే నా కళ్ళెం బట్టి నీళ్లు తిరుగుతున్నాయి. నాయన ఎంత కృపించిన నాయన, చర్చికి లేటుకు వచ్చిందని కూడా మంచి కళ చూపించిన, పోతే పోనీలే నాయన అయితేలే కానీ లేదంటే మంచి కళ వచ్చిందని నేను అనుకుంటుంటే అక్కడ ఒక బ్రేక్. అమ్మా ఏంటి చెప్పనా, పరలోక రాజ్యం గుమ్మం దగ్గరికి పోయిన కానీ గుమ్మం దగ్గర మన అయ్యగారిని వేసి ఆపేసింది అన్నది. సరే అనవసరంగా మైకి ఇచ్చినట్టు సైతం దానికి నా పరువు అంతా నేను నిలువని తీసుకున్నట్టుంది. నేను చాలా సీరియస్గా ఏంది ఏమన్నావు అని అంటే, నిజమయ్య గారు పూర్తిగా చెప్పనయ్య గారు అని అన్నా. చెప్పి ఇచ్చినావు అయిపోయా, ఇంకా సగం విన్నారుగా, మధ్యలో అయిపోయా కానీ మళ్ళీ పాలిటీ ఎక్కువ అయిద్దా. కానీ ఇక నాయన ఇక నాకు బాధ అనిపిస్తుంది. నేనేమని ఫీల్ అవుతున్నా, నిజంగా అంతర్గతంగా నాలో మనిషిని కదా, ఏమున్నా దేవుడికి నచ్చని ఏమైనా కనపడేమో, అవునులే మనిషిని కదా దిద్దుకోవాలి నేను ఇట్లా ఫీల్ అవుతుంటే అవును అతను ఏం చెబుతుంది తెలుసా, దేవుడు అంట నాకు ఒక పలక ఇచ్చిండమ్మా. ఆ పలకిచ్చి ఆ పలక మీద ఏమని రాస్తుందని చెప్పనా, కోపము మానుకో అని రాసి నాకు ఆ పలక ఇచ్చిండంట. ఎందుకంటే ఈ సైతం దాన్ని పోయిన వారం తింటున్నా నేను. అందుకోసం నా కోసం నువ్వు కోపం మానుకోమన్న దానికి నా కోసం కళ కనిందమ్మా. ఒక కళ కనేను దానిలో ఆ పలకలో నేనన్నా అసలు ఆ పలక తీసుకుని గుండెకి వేసి బెజ్జం పడేటట్టు బడవాలి నిన్ను. అసలు నిజంగా వచ్చింది ఆ కళ. అంటే అయ్యగారు మరి ఆలాపను మరి ఎట్లా కానీ నాకైతే అనిపించుతుంది అయ్యగారు అట్టా ఉంటుంది. అంటే మానుకోమని చెబితే కళ్ళగా అంటారా నా గురించి, బుద్ధి మానుకో జీవితాన్ని దిద్దుకో అంటే కష్టమా, అన్నే పరలోకం పోనీకుండా చేస్తారు చివరికి. ఏమో నాకు ఇప్పుడు పట్టుకున్న భయం ఏంటిదంటే, మోషే సేవ చేసిన కాలంలో ఆ పరలోకానికి కానానికి మోషని పోనీయలేదు, వీళ్ళు పోలేదు. ఇప్పుడు ఇదే పూనుకున్నారు మీరు కూడా. మీరు పోయేటట్టు లేరు, వీళ్ళని పోనిచ్చేటట్టు లేరు. నాకు కొంతమంది దైవజనులు మొదట్లో సేవ ఎట్లా తెలిసిన, ఏయ్ లేటుకు వచ్చిన వాడు అసలు దేవుడు రాజ్యానికి భద్రుడు గారు, నా చర్చికి రామకండి అని మాట్లాడిన అయ్యగారులో పర్వాలేదు మందిరానికి వస్తే చాలు, ఎప్పుడైనా రండి. ఓకే బుధవారం నాడు స్త్రీలకు కూడా ఇబ్బంది అవుతుందా, వీళ్ళున్నవారే రండి. మొత్తం ఆఫర్లే వస్తున్నాయి ఇప్పుడు, మొత్తం అన్ని ఎన్ని పథకాలతో కూడిన సేవ. ఇప్పుడు ఆ ప్రతిష్ట అంతా ఆ వెయిట్ అంతా పోతుంది. కారణం మీదే. ఏ కోట పెట్టినా నువ్వు రావుగా, ప్రత్యేకమైన కూడికన్నా రావు, సంవత్సరానికి సభ అన్నా రావు, దేనికి రావు. వచ్చిన చేతపడి చేసిన వాళ్ళు కనుక మొహం పెట్టుకున్నట్టు వచ్చి కూర్చొని ఏమన్నంటే చెప్పు ఇంకా కాలేదా అన్నట్టు కూర్చొని పోతాం. ఈ రాత్రి నేను మీ అందరికీ చెప్పగలిగిన మాట, భ్రష్టులు ఎందుకు అయ్యారు, ఎన్నే ఎంబ్రే అనువారు మోషేను ఎప్పుడు ఎదిరించాలో చెప్తా వినండి. కొంచెం ముందుకు వెళ్దాం. మీ దైవజనుడు దేవుని వాక్యానుసారంగా లేకపోతే ఎదిరించండి, దేవుని భయంతో ప్రవర్తించకపోతే ఎదిరించండి, దేవుని చిత్తంలో నిలవబడకపోతే ఎదిరించండి. వాక్యానుసారంగా బ్రతికే దైవజనుడైతే ఆ దైవజనుడి దగ్గర మీ ప్రాణం పోయేంత వరకు నమ్మకంగా కొనసాగించబడండి. కృప కలుగుతుంది మీ అందరికీ నామమున. దేమా అనండి అందరూ, కొంచెం పలకండి. దేమా ఎవరి దగ్గర ఉన్నాడు, అపోస్తులుడైనా పౌలు.
పౌలయ్య గారు వావ్, గ్రేట్ డైమండ్ కదా, వజ్రం అంటాడు అయ్యగారు. అయ్యగారు పేరు ఎత్తడానికి కూడా నేను పాత్రునిగా. ఎంత యోగ్యమైన సేవ చేశాడు. వాహనాలు లేని కాలంలో ఇప్పుడు కండలకి స్వార్థం తీసుకొని పోయాడు. ఎంత భారం ఉంటే ఎంత పని చేయగలగాల. ఇన్ని ప్రయాణాలు చేస్తుంటే నా కాళ్ళు అరికాల నుంచి మంటలు, నిలబడి గంటల తరబడి ప్రయాణాలు. నేను మామూలుగా మంచిగా ఏసీ ట్రైన్లలోనే జర్నీ చేస్తున్నా, ఫ్లైట్లలోనే జర్నీ చేస్తున్నా, మంచిగానే ప్రయాణాలు చేస్తున్నా. కానీ నా శరీరంలో బలహీనతలు, రవాణా సరిగ్గా లేని కాలంలో అంత గొప్ప పని చేయగలిగాడు పౌలయ్య గారు. ఈ పౌలయ్య గారి దగ్గర దేమ ఉన్నాడంట. దేమ గురించి బైబిల్లో రాయబడిన మాట